ఏముంది గుండు సున్నా? నేను మధ్యాహ్నమే చెప్పిన అంత సత్సంబంధాలు ఈ సంబంధాలు ఆ సంబంధాలు మరి ఏం సంబంధమైందో బడేబాయి ఏం చెప్పిండో చోటబాయి షోలు ఏం చెప్పిండో కానీ ఏం తప్పేమైనా మాట్లాడుతున్నా నేను ఆల్రెడీ చెప్పినది నేను చెప్పింది ఆయన చెప్పిన ఏమున్నది నేను మధ్యాహ్నమే చెప్పిన ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కేంద్రం శీతకన్ను రాష్ట్రం నిధులు సాధించడంలో వైఫల్యం మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫలితము తెలంగాణకు తీవ్ర అన్యాయం ఈ బడ్జెట్లో జరిగింది అంతేనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారు గాడిద గుడ్ ఎఫెక్ట్ ఇది పక్కా ఎందుకంటే కేంద్రము శీతకన్ను వేసింది రాష్ట్రము కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది ఇద్దరు కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిండ్రు 8 ఎంపీలు గెలిచిండ్రు రెండు జాతీయ పార్టీలు కలిసి ఆయన 8 ఎంపీలు గెలిచి ఈయన 8 ఎంపీలు గెలిచిండ్రు 8 ఎంపీలు గెలిపిస్తే వీళ్ళు రాష్ట్రానికి ఇచ్చిన బహుమానం ఏంటంటే గాడిద గుడ్డు 8 ఎంపీలు బీజేపీని 8 ఎంపీలు కాంగ్రెస్ని గెలిపిస్తే ఈ రాష్ట్రానికి రెండు జాతీయ పార్టీలు కలిసి ఏమి ఇచ్చిండ్రు నాయన అంటే గాడిద గుడ్డు ఇచ్చిండ్రు తెలంగాణకు మొండి చేయి చూపించిండ్రు స్టార్ట్ చేయమంటారా ఆగమంటారా అచ్చా స్టార్ట్ అయిపోయింది ఇది కూడా లైవేనా రైట్ అది కూడా రాసుకోండి 8 ఎంపీలు గెలిపిస్తే రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణ గాడిద గుడ్డు ఇచ్చిండ్రు కేంద్రం మొండి చెయ్యి రాష్ట్రం నిధులు రాబట్టడంలో వైఫల్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా తెలంగాణకు నిధులు సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయినరు శీతకన్ను ప్రదర్శించిండ్రు ఇది చాలా దుర్మార్గం వీలైతే రేపు ఈ 16 మంది ఎంపీలు గెలిచిన 16 మంది ఎంపీలు పార్లమెంట్లో వీళ్ళు బ్లాక్ బ్యాడ్జీలు ప్రదర్శించి తమ నిరసన తెలియజేయాలి రాష్ట్రం పక్షాన తమ తీవ్రమైన నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి మేము కోరుతున్నాం మీరు గెలిచిన దానికి